హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంతకుముందు ఏపీ డిఎస్సిలో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ తెలుగు బిట్స్ అనేది 2 వీడియోస్ చేయడం జరిగింది. ఇది థర్డ్ వీడియో. సో ఈ వీడియోలో మనం ఇంతకుముందు రిపీట్ అయినటువంటి నెక్స్ట్ జరగబోయే టెట్ మరియు డిఎస్సిలో రాబోయే మోస్ట్ ఇంపార్టెంట్ తెలుగు బిట్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. మీ డిఎస్సి ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. మొదటి ప్రశ్న, మిత్ర సాహిస్త్రీ శతకకర్త ఎవరు? సో దీనికి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొండూరు వీరరాఘవాచార్యులు. మిత్ర సాహిస్త్రీ శతకం ఎవరు రాశారంటే కొండూరు వీరరాఘవాచార్యులు. తరువాత ప్రశ్న, చేలము అను పదమునకు అర్థము. చేలము అనే పదానికి అర్థం ఏంటంటే వస్త్రము. అంటే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కృష్ణుని యొక్క మిత్రుడు కుచేలుడు అనమాట. కుచేలుడు అనే పేరు ఎలా వచ్చిందంటే కుచేలుడు అంటే చిరిగిన వస్త్రములు ధరించిన వాడు అనమాట. సో వస్త్రము అంటే చేలము. 36 ఆన్సర్ వచ్చేసి 2. తర్వాత ప్రశ్న, ఆశా పదానికి పర్యాయ పదాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇచ్చ, ఈప్స. ఆశ అంటే ఏంటి? కోరిక. కోరిక అనేది కూడా వస్తుందన్నమాట. కరెక్ట్ ఆన్సరు 37. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇచ్చ, ఈప్స, ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, పుస్తకము పదానికి వికృతి. పుస్తకం అనే పదానికి వికృతి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పొత్తం. 4th ఆప్షన్ పొత్తం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, మొలక, జలము పదాలకు నానార్థ పదము ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంకురం అనమాట. అంకురం అనే పదానికి నానార్థాలు ఏమి వస్తాయంటే మొలక, జలము. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో జాతీయాలను గుర్తించండి. 4 పదాలు ఇచ్చాడు, అందులో జాతీయం ఏదో గుర్తించాలి. అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రి, ఈడు జోడు, అన్నదమ్ములు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 ఈడు జోడు. ఈ జాతీయాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎవరైనా ఇద్దరు మనుషులు మనకి వాళ్ళు జంట బాగుంది అనిపించినప్పుడు ఈడు జోడు బాగుంది అని మనం చెప్తామన్నమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అనమాట. తర్వాత ప్రశ్న, పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏమిటది? సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తేనె పట్టు. తేనె పట్టు అనేది ఏమవుతుందంటే వాళ్ళు తేనెటీగలు పున్నమికి స్టార్ట్ చేస్తాయి ఆ తొట్టిని పెట్టడం అనేది. అమావాస్యకి మొత్తం తినేసి ఖాళీ చేస్తాయి అన్నమాట. ఆప్షన్ 3 కరెక్ట్. తర్వాత ప్రశ్న, లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఎలా అంటారు? అవ్యయం అంటారు అనమాట. 42. కరెక్ట్ ఆన్సర్ 4. భవిష్యత్ కాలం అనగా భవిష్యత్ కాలం అంటే ఇది సింపుల్ క్వశ్చన్, అందరికీ తెలిసిందే. జరగబోయే కాలం. ఆప్షన్ 2 కరెక్ట్. తర్వాత ప్రశ్న, గాలి కొరకు కిటికీలు తెరిచారు. ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఏమిటి? దీనికి మనందరికీ తెలుసు చతుర్థి విభక్తి వస్తుంది అనమాట. ఎందుకంటే దానికి పదాలు వచ్చేసి కొరకున్ కై అనేది చతుర్థి విభక్తి. అంటే డుమువులు అనేవి వస్తే ప్రథమ విభక్తి, నిల్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తొడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి అనమాట. సో ఆ పదాలు మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు షష్ఠీ విభక్తి అనుకోని కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఈ పదాలు వస్తే మనము దాన్ని మనం షష్ఠీ విభక్తిగా గుర్తించవచ్చు అనమాట. తర్వాతి ప్రశ్న, క్రింది వాణిలో వాక్యాంత బిందువు ఏది? వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్ అనమాట. 45. 4 కరెక్ట్ ఆన్సర్. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ మూలిక, ఇనుము, పక్షి, ఆశ. సో ఆప్షన్ 2 46కి 2 ఇనుము అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది నిత్య ఏకవచనం. ఇనుములు అనం కదా, మూలికని మూలికలు అనొచ్చు, పక్షులు అనొచ్చు, ఆశలను ఆశలు అనొచ్చు. బట్ ఇనుముని ఇనుమే ఉంటుంది, అది నిత్య ఏకవచనం అన్నమాట. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో సంయుక్తాక్షర పదం గుర్తించండి. సంయుక్తాక్షరం అంటే ఒక అచ్చునకు లేదా ఒక అక్షరానికి వేరే వేరే ఒత్తు అనేది వస్తుందన్నమాట. అంటే చిచ్చర అంటే అక్కడున్న హల్లుకి అదే ఒక ఒత్తు వచ్చింది, కానీ పుణ్యములో నాకి యా అనే ఒత్తు రావడం వల్ల సో అది సంయుక్తాక్షరం. ఆ అక్షరానికి అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరం అంటారు. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో పరుషాలు గుర్తించండి. పరుషాలు కచట తపని పరుషాలు లేదా శ్వాసాలు అంటారు. గజడ దమల్ని సరళాలు లేదా నాదాలు అంటారనమాట. 48 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 కచట తప. వాటిని మనం పరుషాలు అంటాం లేదా శ్వాసాలు కూడా అనొచ్చు. ఏమేమి పదంలో ఉన్న సంధి? ఏమి ప్లస్ ఏమి ఇత్వ సంధి అనమాట. ఆప్షన్ 2 కరెక్ట్. భాను ఉదయం పదాన్ని విడదీయండి. భాను ప్లస్ ఉదయం, భానుదయం. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది సవర్ణ దీర్ఘ సంధి కిందకు వస్తుంది. అంటే ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘాలు ఏకాదశి మగును అనేది దాని యొక్క ఫార్ములా.
తర్వాత ద్విగు సమాసం అనగా ఏంటి? ద్విగు సమాసం అంటే సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది. మనకి మూడో ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సపోజ్ వచ్చేసి అష్టదిక్కులు అనొచ్చు, లేదా పంచపాండవులు, అష్టాదశ పురాణాలు, ఇటువంటివన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్గా వస్తుంది. సంఖ్యాపదం అనేది ముందు ఉంటుంది, తర్వాత ఒక పదం అనేది వస్తుందన్నమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి. దీనికి వచ్చేసి చి అనేది గురువు అవుతుంది. ఎందుకు? దాని తర్వాత పదం అనేది దాని తర్వాత అక్షరం లాకు లావవుతుంది. అంటే ద్విత్వాక్షరం యొక్క ముందు అక్షరం అనేది గురువు అవుతుంది, తర్వాత లా అనేది లఘువు, తర్వాత అక్షరం కూడా రా అనేది లఘువు. సో 52 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1. 53 జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. సో ఈ వాక్యంలో ఉన్న అలంకారం, సో ఇది కొంచెం అతిశయోక్తిగా ఉంది కాబట్టి అతిశయోక్తి అలంకారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4. సో ఈ వీడియో ఇంతవరకే. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.